గ్రామానికి చెందినటువంటి కురువ సరస్వతమ్మ, కురువ సరోజమ్మ, కురువ చిట్టమ్మ అనే ముగ్గురు మహిళలకి తన తండ్రి నుంచి వారసత్వంగా 188/2లో 2 ఎకరాల 50 సెంట్లు సాగు భూమి వీరికి వారసత్వంగా రావడం జరిగింది. దాన్ని వాళ్ళు గొల్ల జయమ్మ అనేటువంటి మహిళకి కౌలుకి ఇవ్వడం జరిగింది. ఆమె సాగు చేసుకుంటున్న క్రమంలో వీళ్ళు గుత్త డబ్బులు అడగడానికి వెళ్తే ఈ పొలం నాది, మీకేం సంబంధం లేదని వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని గాయపరిచి పంపించడం జరిగింది. దీనిపై గతంలో తాలూకా పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది, సరస్వతమ్మ అలాగే సరోజమ్మ చిట్టమ్మ. అయితే అక్కడ పోలీస్ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా దానిపైనే మళ్ళీ ఊర్లో కూడా పెద్ద మనుషుల పంచాయతీ కూడా చేస్తున్నారు. పంచాయతీలో కూడా పొలం నీది అనడానికి ఆధారం ఏముందో చూపించమంటే జయమ్మ ఆధారాలు ఏం చూపించలేదు. పైగా వీళ్ళని మానసికంగా ఇంకా ఇబ్బంది పెడుతూ ఆమె ఇది పొలం నాది 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 అని చెప్పేసి వీళ్ళని సతాయించడం జరుగుతూ ఉంది. దీనిపై వీళ్ళు రెవెన్యూ అధికారులకు కూడా స్పందనలో ఇచ్చారు. ఇలాంటి స్పందన కార్యక్రమంలో ఎన్నో ఇచ్చారు వీళ్ళ అర్జీలు. స్పందన అర్జీలన్నీ కూడా పక్కన పడేయడానికి చెత్తబుట్ట అని మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని స్పందనలో అక్కడ రెవెన్యూ ఆఫీస్లో కానీ అలాగే కలెక్టరేట్లో అలాగే పోలీస్ స్టేషన్లలో ప్రతిసారి స్పందనకు వెళ్ళడం, అర్జీలు ఇవ్వడం, వెనక్కి రావడం, ఇదే తప్ప దీని మీద వాళ్ళేం స్పందించింది లేదు, వాళ్ళేమి యాక్షన్ తీసుకుంది లేదు. కానీ ఈ రోజుకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పాస్బుక్ ఈ రోజుకి వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి. అలాగే 1B అడంగల్ కూడా వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి. ఇన్ని ఆధారాలు పెట్టుకొని వాళ్ళు మా భూమిని బలవంతంగా ఆమె కబ్జా చేసింది, మా భూమిలో బలవంతంగా ప్రవేశించింది, మమ్మల్ని కొడుతుంది, మా మీద దాడి చేస్తుంది అని చెప్పేసి దాదాపు 60 ఏళ్ళు పైబడిన వయసులో వాళ్ళు కలెక్టర్ ఆఫ్ చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఇంతవరకు అధికారులలో కనీసం స్పందన లేదు. కనీసం ఇప్పటికైనా వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపుతామని చెప్పేసి దాడి చేసినటువంటి గొల్ల జయమ్మను అలాగే ఆమె కుమారులు ఇద్దరిని కూడా వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులైనటువంటి మహిళలకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు నంది విజయలక్ష్మి, SC/ST BC మైనారిటీ మహిళా ఐక్య వేదిక. సుదరెడ్డిపల్లె గ్రామం బజార్ అని మా నాన్న పేరు. మేము ముగ్గురం బిడ్డలం పైనకు. అంటే మాకు వారసత్వంగా ఇచ్చిన భూమి 2 ఎకరాలన్నర. అది మాకు ముగ్గురికి మా నాయన ఎవరి వాళ్ళకి ఇచ్చేసినాడు. ఇచ్చేసే దాన్ని గొల్ల జయమ్మ కొత్తూరు కౌలుకు తీసుకున్నది. కౌలుకు తీసుకొని మేము పోయినప్పుడల్లా కౌలు ఇచ్చడం లేదు, మమ్మల్ని కొట్టనీకి వచ్చి దాడి చేసినారు. కొడుకులు తల్లి కొడుకుని తీసుకొని ఇమ్మడు అన్నారు. మా బాధలు చెప్పుకొని ఎక్కడ చెప్పుకున్నా మా బాధలు తీర్చితోరు లేరని ఒక పోలీస్ స్టేషన్ తిరిగినాము, మండలం తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాము. మా బాధ ఎక్కడ తీరక ఇంకా వీడికి వచ్చి పడినాము. మా బాధలు తీర్చండి, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఏ ఆధారాలు లేవు, మాకు అన్ని పాస్ పుస్తకాలతో సహా మాకు అన్నీ ఉన్నాయి. మమ్మల్ని మోసం చేసి ఆమె కాగితాలు మాకు తెలియవు, ఏముండవో ఏం లేదో, ఏ పెద్ద మంచిది ఆమె తెచ్చడం లేదు, ఎవరు అడిగినా చూపించడం లేదు, ఆమె ఏం రాసుకుందని మాకు తెలియడం లేదు. మేము ఏం చేయాలి సార్? చంపితే చంపామని ఒకసారి, మీరు ఎవరు న్యాయం చేయలేదు మాకు. మాకు ఎన్ని మాటలు తిరిగి ఆశీర్కి వచ్చిపోయింది, అలసిపోయినాము సార్. మేము ఏం చేయాలో చెప్పండి, మీరే న్యాయం చేయండి. మా సుదరెడ్డిపల్లె గ్రామము నూతనపల్లె శివారు పొలం సంబంధించిన పొలము. మా నాయనకు 3 కూతుర్లము, మా నాన్న బజారి. మాకు అన్న తమ్ములు ఎవరు లేరు. మాకు పసుపు కుంకుమ కింద మా నాయన ఇచ్చిపోయినాడు. ఎవరి పాస్బుక్లు వాళ్ళకున్నాయి, ఎవరి రికార్డులు వాళ్ళకున్నాయి. ఆమె గొల్ల జయమ్మ గుత్తకేసుకొని గుత్త ఇవ్వడం లేదు. పొలం ఆ రస్తాకు పోతే
రాళ్ళు తీసుకొని పొడగండ్లు తీసుకొని ఎంట పెడుతుంది. మమ్మల్ని దాడి చేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. మస్తుగా చూసిన వాళ్ళు చేనుల పక్కల వాళ్ళు కూడా ఉన్నారు. ఇది జరిగింది, మాకు న్యాయం కావాలి. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు. ఎవరికి మాట వినడం లేదు ఆమె.